దేవుని నామన స్తోత్రాలు. మీ అందరూ కొందనాలో దేవుని మాటలు అందాం, కాసేపు శబ్దగా అందాము. బైబిల్ మాటలు ఒకసారి దైజెండ్ వెళ్ళిన ఏలియారు ఉన్నారు కదా. ఆ ఏలియారు ఏంటంటే రోషం గల దైజెండ్ ఆయన ఒకసారి వాళ్ళు బయలు దేవతలేమో వాళ్ళు దేవుళ్ళని వాళ్ళు అంటున్నారు. ఏలియా దేవుడేమో ఏలియా దేవుడు అంటున్నాడు కదా, యెహోవా దేవుడు అంటున్నాడు యేసయ్యని. వాళ్ళేమో దేవతలనే దేవుడు అంటున్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళతో అన్నాడు ఏలియారు, మీరు బయలు దేవతలనే దేవుళ్ళని మీరు అంటాం, నేనేమో యెహోవా దేవుడు అని నేను అంటాం. ఇదంతా ఎందుకు? మనము ఒక ఒక పద్ధతికి వస్తాం, ఒక పని చేద్దాం, ఒక బలిపీఠం కడదాం, ఒక బలిపీఠం కట్టి దాన్ని తయారు చేసి క్రమంగా కట్టి ఈ బలిపశువుని కోసి దాని మీద పెట్టి అన్నీ సిద్ధం చేసి ఈ అగ్ని లేకుండా ఆ దహనం ఊడిదవ్వాలి. అలా ఎవరు చేస్తారో వాళ్ళే దేవుడు అనుకుందాం. మాటకు మీరు మా దేవుళ్ళు అని మీరు అంటమెందుకు, మా దేవుడు అని నేను అంటమెందుకు, ఇట్లా చేద్దామంటే సర్లే అని ఒప్పుకున్నారు. 450 మంది బయలుపేవత్తలో ఈ యెహోవా దేవుడు పక్షానే ఒక్కడే, ఏలియా ఒక్కడే నిలబడి, సర్లే మీరు అందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు మొదలెట్టని ముందు అని చెప్తే బలిపీఠం కట్టారు. దాని మీద పశువుని కోసి దాని మీద పెట్టారన్నమాట. పెట్టి కట్లయ్యి క్రమంగా పేర్చి అవి పెట్టి వాళ్ళ దేవతనే పిలుస్తున్నారన్నమాట. పిలుస్తుంటే ఎంత వీళ్ళు పిలిచినా కానీ ఏమి రావట్లా. రాకపోతే ఇంకా అరుతున్నా, ఇంకా కేకలేసి పిలుస్తుంటే ఏమి రాకపోతే ఏలియారు ఎగతాలు చేసినట్టు ఉంది బైబిల్లో. మీరు గట్టిగా పిలవండి, వస్తాడేమో, పడుకున్నాడేమో, లేస్తే లేపాలేమో మీరు వెళ్ళి అని, భయంలో ఉన్నాడేమో అని అంటున్నాడు అన్నమాట. అని అంటుంటే ఈయనిట్ట అంటుంటే వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అక్కడ భరతనాట్యం చేస్తా కూర్చున్నాడేమో, అక్కడ కావలేవు అని ఏలియారు ఎగతాలు చేస్తాడు వాడు. ఆయన పిలవండి, గట్టిగా పిలవండి అంటే, గట్టిగా పిలుస్తా ఇట్లా బాదుకుంటా, సాహిబ్బులు ఏదో ఇట్లా బాదుకుంటారు కదా, అట్లా బాదుకుంటా రక్తం కారిపోతూ బ్లేడ్తో కోసుకుంటూ అబ్బాయి మహా అద్భుతంగా చేస్తున్నారు అన్నమాట. ఎంత చేసినా కానీ ఎవరు రాలా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కేకేశారు, ఎవరు రాలా. రాబోయేప్పటికి అప్పుడు ఏలియా అన్నాడు, ఏలియారు, సర్లే మీ పని అయిపోయింది కదా, మీరు పిలిచారు రాలేదు కదా, ఇప్పుడు నేను పిలుస్తా అని చెప్పి ఆ బలిపీఠం తీసేసి మళ్ళీ వేరే బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్లు క్రమంగా పేర్చి ఆ బలిపశువుని వధించి ముక్కలుగా ఖండితం చేసి దాని మీద పెట్టి మళ్ళీ చుట్టూ కందకం తవ్విచ్చాడు. మళ్ళీ బలిపీఠం కందకం తవ్వి నీళ్ళు పోసారు. వాళ్ళు నీళ్ళు పోయిలా, ఏలియారు నీళ్ళు పోసాడు. నీళ్ళు పోయించి అప్పుడు ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు దేవుడు అయి ఉన్నావని నిరూపించి నిరూపించేదేవా
వాళ్ళు 450 మంది ఉన్నారు బైబిల్ అవతలో, మీ పక్షాన్ని నేను ఒక్కడనే ఉన్నాను, నేను అడుగుతున్నాను, మీ కార్యం జరిగించి మీ నామానికి మేము తీసుకోదేవా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఆలకించి ఆకాశం నుంచి అగ్ని దింపాడనమాట. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఈ దహన బలిని బలిచ్చి దహించేసింది. నీళ్ళున్నంగా చుట్టూ నీళ్ళున్నాయి, మళ్ళీ నీళ్ళున్నా కానీ దహించేసింది అన్నమాట. దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపితే ఆగుద్దా దహన బలి? ఇంకా కాలు బూడిదైపోయింది. బూడిదైపోతే అప్పుడు ఈయనే దేవుడని అప్పుడు అందరూ ఒప్పుకున్నారన్నమాట. యెహోవా దేవుడే దేవుడు అని ఒప్పుకున్నారన్నమాట. ఒప్పుకున్నా కానీ ఏలియారు ఏం చేశాడు, వాళ్ళు ఇతను వాదం చేశారు, అంతకితం చాలా బాధ పెట్టారని చెప్పేసి అలా పట్టుకుని ఒక్కొక్కరిని పట్టుకుని చంపేసాడనమాట. చంపేసేసాడు. ఈ వార్త ఎవరికి తెలిసింది? యెజ్బేలుకి తెలిసింది. యెజ్బేలు భార్య యెజ్బేలు రాణి, ఆవిడకి తెలిసింది. తెలిసి ఆవిడ ఏలియాకి వర్తమానం పంపించింది మాట. మళ్ళీ రేపు ఈ బాట్యాలకే ఏళ్ళలో ఒకలాగా నువ్వు అవ్వకపోతే నాకు దేవుడు అని నన్ను శిక్షించు కాక అంటాడు అని కబురు పంపించింది అన్నమాట. అనేటప్పటికి ఏలియారు ఒంటరిగా నిలబడ్డాడు. ఆహాబు ఎదురు నిలబడ్డాడు, యెజ్బేలు ఎదురు, అందరి ఎదురుగా నిలబెట్టాడు. కానీ ఈవిడి మాట చెప్పంగానే భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేసాడు అన్నమాట. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళి దేవుని స్తోత్రం హల్లెలూయా. అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక బద్రీ వృక్షం ఉంటే దాని కింద కూర్చున్నాడు అన్నమాట. కూర్చుని ప్రార్థన చేసుకుని పడుకుని సాలు ప్రభా, నా జీవితం సాలేక నేను చేసిన సాలు, నా పితృల కంటే నేను గొప్ప నేను కాదు. ఆడవాళ్ళ చేతిలో స్త్రీ చేతిలో చనిపోయేదానికంటే నన్ను చంపి తీసేసుకో అంటున్నాడు ఏలియారు అని ప్రార్థన చేసి పడుకున్నాడు అన్నమాట. పడుకునేటప్పటికి అప్పుడు మాగానుగా నిద్రపట్టేటప్పటికి అప్పుడు దేవుడు దేవదూతను పంపి నా కుమారుడు సేవ చేసి అలసిపోయాడు, అతను అలసిపోయి పడుకున్నాడా, అతను లేపి భోజనం వెళ్ళు భోజనం పెట్టు అని దేవదూతకు చెప్పాడన్నమాట. చెబితే అప్పుడు దేవదూత వచ్చింది అన్నమాట. వచ్చి ఏలియాని భుజం తట్టి లేపి భోజనం చెయ్యి, ఏలియా లేచి భోజనం చెయ్యి ఏలియా అని లేపితే చూసినంత లెక్కలో ఎగిరి చూశాడంట. చూసేంత లెక్కలో ఎవ్వరు లేరంట. పక్కన మట్టుకు ఒక నీళ్ళ బుడ్డి అప్పమ్మలో అవి ఉన్నాయంట. మళ్ళీ ఇవన్నీ తిని మళ్ళీ పడుకునేటప్పటికి మళ్ళీ దేవుడు వచ్చి మళ్ళీ దేవతను పంపించి నా బిడ్డను లేపు, ఏలియాని లేపు, ఆయనకి శక్తికి మించిన ప్రయాణం ఉంది కానీ ఆయనకి భోజనం పెట్టెళ్ళి అని చెప్పాడంట. అప్పుడు దేవత వచ్చి లేపి ఏలియాని భోజనం పెట్టిందంట. భోజనం పెట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీకు ఇగో భోజనం చెయ్యి అని భోజనం పెడితే అప్పుడు ఆ భోజనం బలంతో 40 రాత్రి పగళ్ళు నడిచాడంట. పాదయాత్ర
ఇప్పుడు ఉన్నారు పాదయాత్రలు చేస్తున్నారు. పైటలంతా ఏదో దూరం నడిచి రేత్రి ఎక్కడో ఒకసారి పడుకుంటారు. ఏలియారు అట్ట కాదు, రాత్రి బొవల్లో 40 రాత్రి బొవళ్ళు నడిచాడంట. ఎరమాడు లేకుండా, బ్రేక్ లేకుండా నడిచాడంట. అంత శక్తివంతుడు ఏలియా గొప్ప దైవజనుడే. కాకపోతే ఒక విధిలో అట్లా జడిసిపోయాడనమాట. స్త్రీకే జడిచాడు, జడవలసి వచ్చింది. అట్లా మనం జడవకూడదు. విశ్వాసంలో మనం ఎవరికి జడవకూడదు. జడిచే స్థితి మనకు ఉండకూడదు. అంటే మనం పని చేయాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని మనతో ఉన్నాడనుకో, మనకి ఏ భయం ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ అపాయం మన దగ్గర రాదు. వచ్చినా దాని దారిని అది వెళ్ళిపోద్దు, కానీ అది మనల్ని ఏం చేయదు. ఏ శక్తులు మనం ఏం చేయవు. అది మనం ఏడుకునేదాల్లో ఒకటే, మనం చేసేదాల్లో నాలో దోషం ఉంటే తీసేయి ప్రభువా, నన్ను బలపరిచి ప్రభువా, నన్ను బలపరిచి మీ ఆత్మతో సమృద్ధిగా నింపని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకుని ఆత్మ పొందుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ పొందుకుని మనం పరిశుద్ధాత్మతో సాహసం చేస్తూ ఉన్నామనుకో, మనకి ఏ అపాయం ఉండదు. లోకంలో ఏది మనల్ని ఏం చేయలేదు. చేసినా వచ్చి తోకముడికి వెళ్ళిపోవాల్సిందే, మనల్ని ఏం చేయలేదు. సైతాన్ అవుతుంది. వస్తే ఏం చేద్దే, మనం మొక్కరించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పటికి దానికి దడపడుతుంది. దడపుట్టి పరిగెత్తిపోతాడనమాట. పరిగెత్తి వెళ్ళిపోతాడు. అట్లాగే మనం దేవుడితో సత్సంబంధం కలిగి జీవిస్తూ ఆయన బలం పొందుకుంటూ ఆయనలో ఇట్లా విశ్వాసం కలిగి ఆయనలో సత్సంబంధం కలిగి జీవిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించిన కాక. ఆమేన్. యేసయ్యా స్తోత్రం. నాయన తను మీలో ఎలా ఉండాలో తెలియపరిచి మా దివాని స్తోత్రం. ఆ రీతిగా మేముండి నాయన విశ్వాసంలో నాయన బలపడి నాయన తండ్రి ఆత్మచేత నాయన నింపబడి తండ్రి మీతో సహజీవనం చేసుకున్న బిడ్డలుగా ఉండాలి తండ్రి. ఏలియారు నాయన తండ్రి నాయన బలం ఆహారం తిని 40 రాత్రి బావుల్లో నడిచాడని నాయన లేకుండా తెలియపడుతుంది తండ్రి. అట్లాగే మేము కూడా నడిచే శక్తిని పొందుకునే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయమని అదిరేని శ్రమలో ప్రార్థన చేశాడు. గట్టిగా పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న దేవుని స్తోత్రం. పరమ తండ్రి ఆమె తండ్రి అని దేవుడి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ ఇక్కడ చేరి నాకు లోకల సకల పరిశుద్ధులకి తోడై నడిపించగా